ఓకే. అండ్ సప్తగిరి కూడా మీరు ఇచ్చిందే కదా ఆల్మోస్ట్ బ్రేక్. మరి అలాంటి సప్తగిరి మీ సినిమాలో ఎక్కువ కనబడాడు ఎందుకు? అది వాడు పాపం ఈ సినిమాకు ముందు కూడా ఫోన్ చేశాడు, అంటే కుదరలేదు. వాడేంటంటే ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి అరే అనిలు నాకు నువ్వు ఒక సీను 2 సీన్లు అయితే నేను చేయను రా, అక్కడే ఆఫ్ నేను. సరేరా ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఏదైనా మంచిది నీకు తగ్గదు తగిలితే చేద్దాంలే అన్నట్టుగా నేను అనుకుంటున్నాను. అది సెట్ అవట్లా. మేబీ వాడు అరే 1-2 సీన్లు అయినా పర్లేదు చేసేద్దాం అంటే ఏదన్నా మంచి ఎపిసోడ్లు 1-2-3 అన్నా తగిలేయేమో. సో తప్పు వాడి సైడ్ కూడా ఉంది. వాడు వెరీ క్లోజ్ ఫ్రెండ్, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అనుకున్న ఫ్రెండ్స్ చాలా అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు అదే కందిరి అనే సినిమాలో తను యాడిగ్రో పోయేదని ఒక ట్రాక్ చేశాడు. యాక్చువల్గా అది నా కోసం రాసుకున్న ఆ సీను. సో నేను కందిరిగా వాసు గారికి చెప్పి ఇది ఎక్స్టెన్షన్ అనమాట, సీన్ ఎక్స్టెన్షన్. సార్ నేను చేస్తానండి సరదాగా అన్నాను. చేస్తే అప్పుడు సరే అనిల్ నువ్వే చేయి అన్నాడు. సడన్గా నేను నైట్ నిద్రపోయి ఆలోచిస్తుంటే మన ప్రొఫెషన్ ఇది కాదు, మనం ఏదో ఆర్టిస్ట్ అవుదామని లేదు, మనకెందుకు ఇది, పోనీ వాడికన్నా అప్కమింగ్కి ఇస్తే వాడికి హెల్ప్ అవుద్ది కదా అని చెప్పి నేను వాడికి ఫోన్ చేశాను సప్తగిరికి.